హాయ్ వర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. సో ఇప్పటి వరకు మనము హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో హై రైజ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అంతా గచ్చిబౌలి, కోకాపేట, కొల్లూరు ఈ పర్సనల్ చూసాం. ఫర్ ద ఫస్ట్ టైం తుక్కుగూడలో కూడా మీకు హై రైజ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ప్రాజెక్ట్ చూపించబోతున్నాను. సో అందుకే నేను తుక్కుగూడ వచ్చాను. సో మీరు చూస్తున్నారు కదా, ఈ తుక్కుగూడ జంక్షన్ నుంచి ఇటు మనం శ్రీశైలం హైవే వైపు వస్తుంటే మనకి ఇక్కడే ఈ సిటీ జంక్షన్ అనమాట. సో చూడొచ్చు, ఇది హైవే, ఇది ఇటు నుంచి వెళ్తే మనకు ఈ సిటీ. సో ఇక్కడ మనకు బోర్డు కనిపిస్తుంది కదా, ఇదే ఈ సిటీ. గతంలో ఇది ఫ్యాబ్ సిటీ అనమాట. సో ఇటు నుంచి వెళ్తే మనకు 1 కిలోమీటర్ దూరంలోనే ఈ సిటీ వస్తుంది. సో ఈరోజు మీకు చూపించబోయే లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్, అది కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్ అనమాట. సో ఈ నుంచి ఒక 500 మీటర్స్, ఈ హైవే నుంచి 500 మీటర్స్ మనకు తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అనమాట. సో మనకి ఇది 150 ఫీట్ రోడ్డు. ఈ 150 ఫీట్ రోడ్ ఫేసింగే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. ప్రైమ్ లొకేషన్. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీకి గేట్ వేగా మారబోతుంది ఈ తుక్కుగూడ పరిసరాలు మొత్తం. సో ఇక్కడ నుంచే మనకు భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ఇది భారత్ ఫ్యూచర్ సిటీకి గేట్ వే కాబట్టి సో ఫ్యూచర్లో ఇది మంచి ల్యాండ్ మార్క్గా కాబోతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఆ డీటెయిల్స్ చూద్దాం. శ్రీశైలం హైవే ఈ సిటీ ఎంట్రన్స్ నుంచి ఈ 150 ఫీట్ రోడ్డు గుండా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, అంటే ఒక 500 మీటర్స్ లోపలికి వస్తే సో ఇక్కడ మీకు కనిపిస్తుంది శ్రీ తిరుమల ఫార్చ్యూన్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనమాట. ఇది ఈఏపిఎల్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. సో ఇది ప్రైమ్ లొకేషన్. సో ఇలానే మనం వెళ్తే ఈ 150 ఫీట్ రోడ్ గుండా ఇంకాస్త ముందుకెళ్తే ఇంకొక 500 మీటర్స్ వెళ్తే మనకు ఈ సిటీలోని కంపెనీస్ ఏదైతే ఎంప్లాయ్మెంట్ జోనో ఆ ఎంప్లాయ్మెంట్ జోన్కి వెళ్తా ఉన్నట్టు మొత్తం ఇక్కడే ఎలక్ట్రానిక్ కంపెనీస్, అమెజాన్ డేటా సెంటరు, చాలా కంపెనీస్ లోపల ఉన్నాయి. ఫ్యూచర్ దీనికి హెచ్సిఎల్ కంపెనీ రాబోతుంది. గవర్నమెంట్ ఇప్పటికే కొంత ల్యాండ్ ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా కేటాయించింది. మనం డ్రోన్ వ్యూలో చూడొచ్చు ఇప్పటికే ఎంప్లాయ్మెంట్ ఉన్న ఏరియా. సో అలాంటి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టే శ్రీ తిరుమల ఫార్చ్యూన్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకు 3 BHK అండ్ 4 BHK ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ప్రాజెక్ట్ చూడొచ్చు, అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. శ్రీ తిరుమల ఫార్చ్యూన్ ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ మొత్తం వచ్చేసి 5.5 ఎకర్స్ అనమాట. సో ఇది ప్రజెంట్ ఫేజ్ 1లో భాగంగా 2.2 ఎకర్స్లో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇది హెచ్ఎండి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది వీళ్ళు క్రెడాయి మెంబర్స్ కూడా. సో ఈ ప్రాజెక్టు మొత్తం ఏదైతే ఇప్పుడు ఫేజ్ 1లో భాగంగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారో ఇది మొత్తం అండర్ గ్రౌండ్లో, అంటే బేస్మెంట్ 2 ఫ్లోర్స్ వస్తుంది, -1 -2 గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది, పైన 19 ఫ్లోర్స్ అనమాట. సో మనకు బేస్మెంట్లో మొత్తం వచ్చేసి మనకు పార్కింగ్ ఉంటుందన్నమాట. సో ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం మనకు ఎమ్యూనిటీస్ ఇస్తాం అనమాట, 25+ ఎమ్యూనిటీస్. సో అండ్ నెక్స్ట్ పైన ఉండే 19 ఫ్లోర్స్ మొత్తం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అనమాట. ఇది 3 BHK అండ్ 4 BHK అనమాట. సో దీని ఫ్లాట్ సైజెస్ వచ్చేసి మనకి ఇక్కడ 1683 SFT నుంచి సో మనకు 2943 SFT వరకు ఫ్లాట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో. సో దీంట్లో బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. మీరు ఒక 20% పేమెంట్ చేస్తే మిగతా 80%కి బ్యాంక్ లోన్ ఇస్తారు. సో దాని కంపెనీ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. సో మీకు స్టార్టింగ్ చెప్పాకండి, ఈ తుక్కుగూడ ఏరియాలో ద ఫస్ట్ హై రైజ్ బిల్డింగ్ G+19 ఫ్లోర్స్ అంటే ఇదే అని చెప్పొచ్చు, శ్రీ తిరుమల ఫార్చ్యూన్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరంతా హై రైజ్ బిల్డింగ్స్ అంతా ఇప్పుడు హైదరాబాద్లో గచ్చిబౌలి, కోకాపేట ఈ ఏరియాలో చూసి ఉంటారు. బట్ ఇక్కడ ఇప్పుడు తుక్కుగూడలో కూడా ఈ కల్చర్ వచ్చేసింది. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనము ఈ గచ్చిబౌలి హైటెక్ సిటీ ఏరియాలో మనకు పర్ SFT కాస్ట్ చూసుకుంటే 8,000 నుంచి 10,000 వరకు ఉంది పర్ SFT. సో ఇక్కడ మనకు సగం రేట్లోనే, దానికంటే తక్కువ రేట్లోనే మనకి ఇక్కడ ఆ సేమ్ లగ్జరీ ఎమ్యూనిటీస్ తోటి అదే హై రైజ్ బిల్డింగ్ అపార్ట్మెంట్స్లో ఉండొచ్చు. ఈ ఏరియాలో కూడా అపార్ట్మెంట్ ఫ్లాట్స్కి డిమాండ్ ఉంది. అది కూడా మనం ఇక్కడ నుంచి గచ్చిబౌలికి 20 మినిట్స్లో చేరుకోవచ్చు అనమాట, ప్రైమ్ లొకేషన్ కాబట్టి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ఉందో జస్ట్ 1 కిలోమీటర్ అనమాట. సో తుక్కుగూడ ఎగ్జిట్ 14 ఎక్కితే చాలు మనం 20 మినిట్స్లో గచ్చిబౌలి చేరుకుంటాం అనమాట. సో అంత ప్రైమ్ లొకేషన్ ఇది. సో నెక్స్ట్ మనకు ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి సో ఇది హ్యాండ్ ఓవర్ టైం వచ్చేసి యాజ్ పర్ రేరా నామ్స్ ప్రకారం 2030కి హ్యాండ్ ఓవర్ చేశారు. బట్ వీళ్ళు ఇంకా 1 ఇయర్ ముందే ప్లాన్ చేస్తూ ఉన్నారు తొందర కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి అనమాట. ఎందుకంటే ఇది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కాబట్టి సో చాలామంది రెంట్కుంటారు బయట. సో వాళ్ళకి తొందర ప్రాజెక్ట్ ఇస్తే వాళ్ళ ఫ్లాట్స్ని వాళ్ళు తీసుకొని ఇక్కడ వచ్చి నివాసం ఉండడానికి మంచి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు తొందరగా రెడీ చేస్తామని కంపెనీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ మనకి ఇది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కాబట్టి నియర్ బై అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. ఈ నుంచి అంతా ఒక కిలోమీటర్ డిస్టెన్స్లోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి.
సో ఈ ప్రాజెక్ట్ కొంచెం బ్యాక్ సైడ్ ఒక 10 మినిట్స్ జర్నీ చేస్తేనే మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. చాలా పెద్ద క్యాంపస్ ఇది. సో నెక్స్ట్ మనకి ఇక్కడే భాష్యం బ్లూమ్స్ ఉంది. సో మనకి ఈ సిటీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనం వచ్చాం కదా, అక్కడే దేవేంద్ర విద్యాలయ స్కూల్ ఉంది. నెక్స్ట్ మనకు తుగ్గూడలో చూసుకుంటే అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ బీటెక్ కాలేజ్ చూసుకుంటే మనకి ఇటువైపు ఏదైతే ఇబ్రహీంపట్నం ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ డ్రైవ్ దూరంలోనే దాదాపు 10ల సంఖ్యలో బీటెక్ కాలేజెస్ ఉన్నాయి. సో అంటే ఎటు చూసినా ఈ తుగ్గూడ సరౌండింగ్ మొత్తం డెవలప్మెంట్ అయిపోయిందని చెప్పొచ్చు. సో మీరు ఒకసారి సైట్కి వస్తే ఎట్లా డెవలప్మెంట్ అయిందో తెలుసు. సో ఈ ప్రాజెక్ట్కి మెయిన్ హైలైట్ ఏంటంటే కనెక్టివిటీ అనమాట. ఈ 150 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉండడం, రెండోది ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండడం, ఇంకా మూడో విషయం ఏంటంటే అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, సో ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి ఒక జస్ట్ 10 నిమిషాలండి, 10 నిమిషాల్లో మనం ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం రీసెంట్గా భారత్ ఫ్యూచర్ సిటీకి మెట్రో అలైన్మెంట్ ప్రకటించిందో అది ఈ తుక్కుగూడ జంక్షన్లోనే మెట్రో స్టేషన్ రాబోతుంది. సో అంతే ఇటు మెట్రో కనెక్టివిటీ కూడా ఈ ప్రాజెక్టుకు ఉందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనకు ఈ ప్రాజెక్టులో కేవలం రెసిడెన్షియల్గా ఉండడానికి కాకుండా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇప్పుడు అంటే ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయాక ఫ్లాట్స్ అమ్ముకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తక్కువ బడ్జెట్లో అమ్ముతున్నారు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ఓపెన్ ప్లాట్స్ మీద కంటే దీంట్లో వేస్తే ఫాస్ట్గా సేల్ ఉంటుంది అనేది చాలామంది ఎన్ఆర్ఎస్ మొత్తం వీటిపైనే ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నారని కంపెనీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్ఆర్ఎస్కి చాలా ప్రైమ్ లొకేషన్ ఇది. ఎయిర్పోర్ట్ దిగానే వాళ్ళ లొకేషన్కి రావచ్చు. నియర్ బై చూసుకుంటే మంచి ఎంప్లాయ్మెంట్ ఉంది, మీకు ఎంప్లాయీ జోన్ అనమాట. సో అక్కడ అంతా కంపెనీస్ ఉన్నాయి. సో అంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి మొత్తం ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్కి విల్లాస్కి చాలా డిమాండ్ ఉందని చెప్పొచ్చు ఈ ఏరియాలో. సో అందుకే వీళ్ళంతా ఇక్కడ నుంచే ఈ ప్రాజెక్ట్ ముందు నుంచే వెళ్తారు కాబట్టి ఫ్యూచర్లో ఇక్కడ వాళ్ళకి నివాసం ఉండడానికి కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మంచి అప్రిషియేషన్ రావాలంటే సరౌండింగ్ కూడా ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే మనకు ఇప్పటికే తుక్కుగూడ ఎయిర్పోర్ట్ ముందు చూసుకుంటే అక్కడే హార్డ్వేర్ పార్క్ ఉంది, అక్కడే చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అక్కడనే మనకు అదాని ఏరోస్పేస్ సెజ్ కూడా ఉంది. తుగ్గూడ ఏరియాలోనే మనం చూసుకుంటే అక్కడే WTC టవర్స్ కూడా రాబోతున్నాయి, కమర్షియల్గా బిజినెస్ టవర్స్ అంతా. నెక్స్ట్ మనకి ఈ తుగ్గూడ జంక్షన్ నుంచి ఇటు ఆదిబట్ల వైపు చూసుకుంటే మన కొంగరకాలన్ ఫాక్స్కాన్ కంపెనీ చాలా మందికి తెలుసు, అది కూడా ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్లోనే ఉంది. సో వన్స్ ఫాక్స్కాన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఆ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ నుంచే ట్రావెల్ చేస్తూ ఉంటారు ఎక్కువ. నెక్స్ట్ అక్కడే మనకు రంగారెడ్డి కలెక్టరేట్ ఉంది. నెక్స్ట్ ఏదైతే ఆదిబట్ల TCS ఉందో అది భారీ ఐటీ హబ్. సో వాళ్ళకు కూడా ఇక్కడ ఫ్లాట్స్ కొంటే వాళ్ళకు ఒక 10 మినిట్స్లో వాళ్ళు TCS చేరుకోవచ్చు అనమాట. సో అంటే చుట్టూ ఈ తుక్కుగూడ అనేది ఇప్పటికే వెల్ డెవలప్మెంట్ అయిపోయింది. ఎటు చూసినా 360 డిగ్రీస్లో మంచి ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మంచి లాభాలు వస్తాయి. ఇంకా రెసిడెన్షియల్గా ఉండే వాళ్ళకి మాత్రం ఇంకా తిరుగులేదని చెప్పొచ్చు. సో ఏదైతే మీకు స్టార్టింగ్లో భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పే కదా, సో ఆ భారత్ ఫ్యూచర్ సిటీ కంప్లీట్ అయ్యే వరకు ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఫ్లాట్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. అప్పటికి ఇక్కడ మీరు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనలేని పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు స్టార్టింగ్లో తక్కువ ప్రైస్ ఉందని కంపెనీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రాజెక్టు దగ్గరకు వచ్చేసాం. సో కన్స్ట్రక్షన్ నడుస్తుంది, చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఉంది కదా, సో ఈ గ్రౌండ్ ఫ్లోరు సో మొత్తం ఎమ్యూనిటీస్కి ఇస్తారనమాట. ఇందులో మనకు క్లబ్ హౌస్ వచ్చేసి 15,000 SFT క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. పైన అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి మొత్తం మనకు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ వస్తాయి అనమాట. సో కన్స్ట్రక్షన్ విషయంలో చాలా క్వాలిటీ కడుతున్నారు కంపెనీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మనకు కనపడతా ఉంది ఇక్కడ పిల్లర్ సైజెస్ కానీ, సో వాళ్ళ క్వాలిటీ మెయింటెనెన్స్ కానీ. సో మెయిన్ హైలైట్ ఏంటంటే సో RMC ప్లాంట్ కూడా ఉంది ఇక్కడే. సో వీళ్ళే ఓన్గా మెటీరియల్ కూడా కాంక్రీట్ లాంటి అండ్ సిమెంట్ వీళ్ళకి సంబంధించి మొత్తం ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్ అంతా వీళ్ళ ఓన్ ప్లాంట్ ఉందన్నమాట. సో ఈ ప్లాంట్లని రెడీ చేసుకొచ్చి సో ఇక్కడే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు చూడవచ్చు. అంటే కన్స్ట్రక్షన్ విషయంలో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని కనబడుతూ ఉంది. సో నెక్స్ట్ మనకు ఈ ప్రాజెక్టు చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఎందుకంటే హ్యాండ్ ఓవర్ టైం కంటే ముందే ఇవ్వాలని కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. సో మీరు కిందాక గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పా కదా, ఈ గ్రౌండ్ ఫ్లోర్లో 25+ ఎమ్యూనిటీస్ ఇస్తారు. సో ఇందులో మనకు వచ్చేసి మెయిన్గా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో చిన్నపిల్లలకి స్విమ్మింగ్ పూల్ సపరేట్, పెద్దవాళ్ళకి స్విమ్మింగ్ పూల్ సపరేట్ ఉంటుంది. సో ఇందులోనే ఇండోర్ గేమ్స్ కూడా వస్తాయి అండ్ ఇందులో బ్యాంకెట్ హాల్స్ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు జిమ్ ఏరియా వస్తుంది, యోగా ఏరియా వస్తుంది, స్పా ఉంటుంది, జెంట్స్కి సపరేట్ లేడీస్కి సపరేట్ స్పా ఉంటుంది అనమాట. సో ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది. నెక్స్ట్ మనకు గెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. సో ఇది ఇన్సైడ్ వస్తాయి అనమాట. సో మనకు అవుట్డోర్ చూసుకుంటే క్రికెట్ బాక్స్ నెట్ వస్తుంది అనమాట. సో వాలీబాల్ కోర్ట్ వస్తుంది, సో యాంపీ థియేటర్ వస్తుంది ఇక్కడే. సో నెక్స్ట్ మనకు వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ స్టేజ్ కూడా ఏర్పాటు చేస్తారు చిన్నపిల్లలకి. సో నెక్స్ట్ అంటే ఈ ప్రాజెక్టు చుట్టూ
సో వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తారు, చుట్టూ గ్రీనరీ వస్తుంది అనమాట. వన్స్ మీకు కంప్లీట్ అయిపోతే సో ప్రాజెక్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో హై రేజ్ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి సో అంత లగ్జరీగా కనిపిస్తుంది అనమాట. సో మనకు రేట్ కూడా రీజనబుల్ అని చెప్తా ఉన్నారు. సో సైట్ విజిట్ కూడా మీరు చూడొచ్చు. సో చూస్తున్నారు కదా, సో ప్రైమ్ లొకేషన్ అంటే తుగ్గూడ ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ శ్రీ తిరుమల ఫార్చ్యూన్ ప్రాజెక్ట్లో మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలనుకుంటే వీడియో మీ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. రేట్స్ కానీ ఇంకా బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ కానీ, సో బ్యాంక్ లోన్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఈ లొకేషన్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే వీడియో నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.